కువైత్ ఎయిర్పోర్ట్ కూడా షూట్ చేద్దాం అనుకుంటే నా 2 phones లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోమా, ప్రతి ఒక్క వీడియోతో అవైలబుల్ ఉంటా. హలో మా, వెల్కమ్ టు పార్ట్ 3. ఈ వీడియోలో అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇంకా నా ఫ్లైట్ జర్నీ అయితే చూపిస్తాను. నేనైతే చెప్పాను కదా పార్ట్ 2లో ఏంటి కనెక్టర్ అయితే వస్తుందనేసి. ఈ కనెక్టర్ వే అయితే ఇదే. మేము ఫ్లైట్లోకి అయితే వచ్చేసాము. నేనైతే వెళ్ళేటప్పుడు అడిగాను నా సీట్ ఏది అంటే అలా చేయి చూపించింది. ఆ అమ్మాయి ఏదైతే కూర్చునిందో అదే నా సీటు. నేను కూర్చున్న సీట్ వచ్చేసి వేరే పర్సన్ది. ఆ పర్సన్ అయితే ఎయిర్ హోస్టెస్ పిలిచి అయితే అడిగాడు నా సీట్ ఇది అయితే ఏ అబ్బాయి కూర్చున్నాడు ఏంటి అనేసి. తనకు నా బోర్డింగ్ పాస్ చూపిస్తే ఇది కాదు ముందు రానండి మీరు అని చెప్తే నేను వెళ్ళి ముందర పోయి కూర్చునేసాను. స్టార్ట్ అయ్యే ముందు లగేజ్ బోర్డ్స్ అన్ని అయితే క్లోజ్ చేసేస్తారు. ఫ్లైట్ లో అయితే ఫ్రేగ్రెన్స్ కూలింగ్ వ్యూ అయితే సూపర్ ఉండింది. ఎందుకు తెలియదు కానీ మొత్తం వీడియో అయితే మ్యూట్ అయిపోయింది. ఒకవేళ కానీ ఆడియో కానీ రికార్డ్ ఉంటే మళ్ళీ ఉండవు. అంటే కువైట్ ఎయిర్వేస్ కాబట్టి మొత్తం అరేబిక్ కంట్రీ కాబట్టి స్టార్ట్ అయ్యే ముందు ఖురాన్ అయితే చదువుతాడు. పార్ట్ 2లో షూట్ చేసిన వీడియోస్ అన్ని గోల్డ్ కలర్ లైట్స్ ఉన్నాయి కదా, అక్కడ నిలబడి నుంచే తీసిందే అన్ని. ఎక్కువ మాట్లాడు ఎందుకు, జర్నీ అయితే చూసామమ్మా. ఆ స్కైని చూస్తే ఆరెంజ్ మూవీ డైలాగ్ గుర్తు వచ్చింది. ఆ ఆరెంజ్ కలర్ లాగే లవ్ కొంతకాలం బాగుంటుంది అనేసి. అందుకని నాణ్య మూవీ అయితే వేసాను. ఏం చేసినా చూసిన కాన్సన్ట్రేషన్తో చేయాలా. మైండ్లో ఒకటి పెట్టుకొని కళ్ళతో చూస్తే మటుకు ఏం యూజ్ ఉండదు. ఇక్కడ ఏమైనా చేసే మ్యాజిక్ అయితే నాకు చాలా ఇష్టం. అది నేను ఎన్నిసార్లు చూసినా రిపీటెడ్గా సీన్ అయితే మళ్ళీ చూస్తాను. నేను చూడాలనుకున్న సీన్ అయితే చూసేసాను. ఇంకైతే మళ్ళీ బోర్ ఎక్కువ కొట్టేసింది. ఏం చేయాలి అర్థం కాక సినిమా అయితే మార్చేసాను. ఏదో శైతాన్ అంత అజయ్ దేవగన్ది. దీని అమ్మ సినిమాల మీద విరక్తి వచ్చేసి పడుకుందాం అనేది కాసేపు పడుకున్నాను మావా. అంతలో నేరస్ట్ వచ్చి నా భుజం తట్టింది మావా. ఓహో అంత లేదు మావా, తగ్గు మావా. అలారం చూసి అందరూ భయపడినారు కాసేపు ఫ్లైట్లో. ఈ అలారం ఇంత పని చేస్తుందని నేనైతే అసలు అనుకోలేదు. ఫ్లైట్లో కలర్ బట్టి అది రిఫ్లెక్ట్ అయితే అయింది కలరు. నాకైతే చికెన్ బిర్యానీ, ఇంకో బ్రెడ్, వాటర్ జ్యూస్, యోగర్ట్ అయితే ఇచ్చారు. దాంతో పాటు రిఫ్రెషింగ్ టవల్ కూడా ఇచ్చాడు.
ఫేస్ మీద వేసి పనుకునేది వరకు చాలా కూలింగ్ అయితే ఉండింది. పనుకున్న ఇంకా ల్యాండింగ్ అప్పుడే లేచింది. నా 2 మొబైల్స్ కూడా ఛార్జింగ్ అయితే అయిపోయింది. చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అయ్యాను. ఎందుకంటే కరెక్ట్ ల్యాండింగ్ అప్పుడు ఛార్జింగ్ ఫోన్ లేకుండా పోయింది. నిజంగా చాలా రిగ్రెట్ అయితే ఉండింది. అంత దూరం వచ్చేసి లాస్ట్ ల్యాండింగ్ అప్పుడు లేకుండా పోయింది అనేసి. అదే పనిగా నా ఆండ్రాయిడ్ మొబైల్ స్విచ్ ఆన్ చేసి మరి వీడియో తీసాను. చాలా స్ట్రక్ అయితే అయింది వీడియో.